పవన్, మహేష్ ఇద్దరూ ఇద్దరే. ఎవరి స్టార్డమ్ వాళ్ళది, ఎవరి ఇమేజ్ వాళ్ళది. టాలీవుడ్లో నెంబర్ 1 స్థానానికి ఇద్దరు అర్హులే. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరుగుతోంది. దానికి కారణం స్వయంగా వాళ్ళ అభిమానులే. ఇద్దరు అగ్ర హీరోల మధ్య పోటీ ఉండడం సహజం. ఆ పోటీని హీరోలిద్దరూ సీరియస్గా తీసుకోకపోయినా వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం యమ సీరియస్గా తీసుకున్నారు. మా హీరో ఎక్కువ రికార్డులు బద్దలు కొట్టాడు అంటే మా హీరో ఎక్కువ రికార్డులు బద్దలు కొట్టాడంటూ ఇద్దరి ఫ్యాన్స్ ఫేస్బుక్లలో, ట్విట్టర్లలో కొట్టుకుంటున్నారు. ఒక హీరో సినిమా ఫ్లాప్ అయిందంటే మరో హీరో ఫ్యాన్ దాన్ని అటర్ ఫ్లాప్ చేసేంత వరకు వదలడం లేదు. ఆ మధ్య సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలైంది. ఆ సినిమా ఫ్లాప్ అయిందని పవన్ ఫ్యాన్స్ ఎంత బాధపడ్డారో మహేష్ ఫ్యాన్స్ అంత సంతోషపడ్డారు. ఈ సినిమా రాడ్డు, ఇక పవన్ పని అయిపోయింది అంటూ ఫేస్బుక్లలో, ట్విట్టర్లలో అరచి గోలపెట్టారు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ వంతు వచ్చింది. బ్రహ్మోత్సవం చూసి వాళ్ళు ఆగలేకపోతున్నారు. సర్దార్కి ఎంత నెగిటివ్ ప్రచారం చేశారో దానికి డబుల్ నెగిటివ్ ట్రాక్ బ్రహ్మోత్సవంపై నడుస్తోంది. దానికి కారణం అక్షరాల పవన్ ఫ్యాన్సే. బ్రహ్మోత్సవం సినిమాకు వచ్చినన్ని విమర్శలు, ఫేస్బుక్ లో కౌంటర్లు మరే సినిమాకి రాలేదేమో. ఈ సినిమాని టీవీ సీరియళ్లతో పోలుస్తూ ప్యారడీలు తయారు చేస్తున్నారు. ఈ సినిమాకి ఎంత డ్యామేజ్ రావాలో అంతకంటే ఎక్కువే వచ్చింది. ఇదంతా సినిమా వసూళ్లపై ప్రభావం చూపడం ఖాయం. దీనికి కారణం ఎవరు? సినిమా బాగోలేకపోవడం ఒక ఎత్తు అయితే ఫ్యాన్స్ మధ్య ఏర్పడిన పోటీ మరో ఎత్తు. అందుకే ఒకరి సినిమాని మరొకరు కావాలని చంపేస్తున్నారు. రేపు మళ్ళీ పవన్ సినిమా వస్తుంది. అది కాస్త అటు ఇటు అయితే పరిస్థితి ఏమిటి? ఫ్యాన్స్ మధ్య పోటీ ఎలా ఉన్నా సినిమా తీసిన వాళ్ళు, కొన్నవాళ్ళు, ఆ సినిమాని నమ్ముకున్న వాళ్ళు అడ్డంగా బలైపోతున్నారు. మరి విష సంస్కృతి ఆగేదెలా? సినిమా బతికి బట్ట కట్టేదెలా? నా హీరో హీరో, నీ హీరో జీరో అనే భ్రమల నుంచి, వెర్రి అభిమానం నుంచి ఫ్యాన్స్ బయటకు రావాలి. అప్పటి వరకు ఇలాంటి ప్రచ్ఛన్న యుద్ధాలు కొనసాగుతూనే ఉంటాయి. సినిమాలు బలైపోతూనే ఉంటాయి. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.